కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల పేరుతో ముఖ్యమంత్రి, మంత్రులు కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్నారు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్లోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో సచివాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ఇందిరమ్మ బస్తీలోనూ కొల్లూరు వంటి చోట్ల 100 నుంచి 200 కోట్ల విలువైన భూముల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇచ్చారని గుర్తు చేశారు. లాటరీ పద్ధతిలో ఉచితంగా సకల సదుపాయాలతో పేదలకు అందించామని స్పష్టం చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం పేదల వద్ద నుంచి 6 లక్షల వసూలు చేసి ఇల్లు కట్టిస్తామని అనడాన్ని గ్రేటర్ హైదరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా తీవ్రంగా ఖండిస్తున్నామని తలసాని తెలిపారు. పేదవాళ్లకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా పేదలకు సింగిల్ బెడ్రూమ్ ఇల్లు కడతామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, అధికారంలోకి రాగానే హైదరాబాద్లోని మిగతా పేదలందరికీ ఉచితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు అందిస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు చెప్పండి. ఎస్ శోభ, కొద్దిసేపటి క్రితమే అసెంబ్లీ మీడియా పాయింట్లో బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి, శాసనసభ ఉపనేతగా ఉన్నటువంటి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీడియా సమావేశం నిర్వహించారు. అయితే మీడియా సమావేశం నిర్వహించడానికంటే ముందు కొన్ని ఆంక్షలు చీఫ్ మార్షల్స్ ఆధ్వర్యంలో మార్షల్స్ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీడియా పాయింట్లో మాట్లాడడానికి వీల్లేదు, కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని చెప్పేసి కూడా అన్నారు. యాక్చువల్గా నిన్ననే సమాచారం ఇచ్చారు, ఈరోజు 12 గంటలకి అసెంబ్లీ మీడియా పాయింట్లో మీడియా సమావేశం నిర్వహిస్తాము గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలం అని చెప్పేసి. కానీ సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి ఎమ్మెల్యేలు మీడియా పాయింట్ వద్ద కాసేపు మీడియా ముందు మాట్లాడకుండా ఆపే ప్రయత్నం మార్షల్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇక అసెంబ్లీ సెక్రటరీతో మాట్లాడిన తర్వాత మీడియా సమావేశం ప్రారంభమైంది. సో మీడియా సమావేశంలో అనేక అంశాలు, ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కొన్నారు. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే ఇందిరమ్మ ఇండ్లు దాదాపుగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదవాళ్లకు 1,00,000కు పైగా ఇండ్లు నిర్మించి ఇస్తామని చెప్పేసి ఆనాడు ఎన్నికల సమయంలో వాగ్దానం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలకు ఉచితంగా ఇండ్లు ఇవ్వకుండా ఇప్పుడు మొత్తం 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. 11 లక్షల రూపాయల్లో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే 6 లక్షల రూపాయలు తిరిగి ఎవరైతే లబ్ధిదారుడు ఉంటారో వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి చెల్లించాలని కొత్త నిబంధన ఒకటి తీసుకొచ్చారు. ఈ నిబంధన సరైనది కాదు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని కూడా అంటున్నారు. కాబట్టి గతంలో కేసీఆర్ దాదాపుగా 70,000 ఇండ్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు పేదవాళ్లకు ₹1 కూడా తీసుకోకుండా ఉచితంగా కట్టిస్తే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 1,00,000కు పైగా ఇండ్లు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పేదవాళ్లకు కట్టించి ఇస్తామని చెప్పి ఇవాళ 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. అందులో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తుంది. మిగిలిన 6 లక్షల రూపాయలు ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో వారు తిరిగి ప్రభుత్వానికి చెల్లించాలని కొత్త నిబంధన ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటూ ఉన్నారు. కాబట్టి అదే 6 లక్షలు పేదవాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే బదులు బ్యాంకులో వేసుకుంటే డబుల్ అవుతాయి కదా అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఆనాడు కొల్లూరు కానీ, అదేవిధంగా ఐమాక్స్ సోమాజిగూడ ఏరియాలో ఉన్నటువంటి ఐమాక్స్కి ఎదురుగా ఉన్నటువంటి ఇందిరమ్మ బస్తీ కానీ, మన ఐమాక్స్కి ఎదురుగా ఉన్నటువంటి ఏరియా కానీ, అదేవిధంగా నాంపల్లి ఏరియా కానీ, కొన్ని మెయిన్ ఏరియాల్లో అత్యంత ఖరీదైన ఏరియాల్లో, అదేవిధంగా కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో కానీ ఎకరం 100 నుంచి 200 కోట్లు విలువైనటువంటి ఏరియాలో ఆనాడు కేసీఆర్ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇస్తే ఇవాళ ఎక్కడో దూర ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ పేదలకు ఇండ్లు కట్టించి ఇస్తాము, మళ్ళీ కొత్త నిబంధన ఒకటి పెట్టి ఇబ్బందులకు గురి చేసేలా కూడా ఎవరిస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం వెనక్కి తీసుకోవాలని కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
పేదవాళ్ళకు ఇల్లు కట్టించి ఇస్తే స్వాగతిస్తాం తప్ప పేదవాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే విధానం ఏదైతే ఉందో ఆ విధానాన్ని మాత్రం పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. కాబట్టి ఒకవైపు పేదవాళ్ళకు ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే. కేసీఆర్ ఏ విధంగా అయితే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇచ్చారో ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాలి. అంతేగాని సింగిల్ బెడ్రూమ్ కట్టించి ఇస్తాం, లేదంటే 2 రూములు ఓపెన్ కిచెన్తో సహా ఓపెన్ కిచెన్తో 2 రూములు కట్టించి ఇస్తామంటే సరైనది కాదు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. గరీబ్ హఠావో అన్న నినాదానికి కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ కూడా కట్టుబడి లేదని, గతంలో అంటే 60 ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత 60 ఏళ్ల పాటు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ కూడా ఏనాడు కూడా గరీబ్ హఠావో నినాదం, ఆనాడు ఇందిరాగాంధీ గరీబ్ హఠావో నినాదం తీసుకొని ప్రతి పేదవాడుకి ఖచ్చితంగా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని చెప్పినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం నేటి వరకు కూడా దానికి ఆ మాట కట్టుబడి లేదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అంటుంది. కాబట్టి ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం సరైనది కాదని, పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి ఇవ్వాల్సిందే తప్ప వారి దగ్గర నుంచి మొత్తం 11 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని 5 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే మిగిలిన 6 లక్షల రూపాయలు లబ్ధిదారుడి దగ్గర నుంచి తీసుకోవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి ఈ నిర్ణయాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అవసరమైతే ఖచ్చితంగా ఈ యొక్క అవలంబిస్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు పట్ల నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పేసి కూడా అంటున్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. మళ్ళా కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 1,00,000కు పైగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి పేదవాళ్ళకి ఇస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయం సరైనది కాదని కూడా అంటున్నారు. దాంతోపాటు గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రధానంగా నీటి సమస్య, ముఖ్యంగా తాగునీటి సమస్య ఎక్కువగా అయిపోయిందని, నీళ్లు లేక బస్తీలలో అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, డే బై డే వచ్చే మంచినీళ్ళు ఇవాళ 3-4 డేస్ 5 డేస్కి ఒకసారి వస్తుండడం వల్ల అనేక ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. క్షేత్రస్థాయిలో గ్రేటర్ హైదరాబాద్ సమస్యలపైన దృష్టి పెట్టకుండా ఈ విధంగా ప్రజలను మభ్యపెట్టే విధానం ఏదైతే ఉందో దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అంటున్నారు. శోభ. రైట్, థ్యాంక్ యూ సైదులు.